పోతే మ్యాప్ ఉన్న చోట కొడదాం. మ్యాప్ ఉన్న చోట కొట్టండి. ఇది ఆ ఫీల్డ్ మ్యాప్ ఉన్న చోట, ఫీల్డ్ మ్యాప్ ఉన్న చోట కొట్టండి ఫోన్లో. మొత్తం మ్యాప్ వచ్చింది. పొలానికి దారి చూపిస్తాను ఇట్లాంటి గూగుల్ మ్యాప్స్, అది కూడా కొట్టండి. గూగుల్ మ్యాప్స్ కి లింక్ అవుతుంది కదా, అది కూడా కొట్టండి. పొలానికి దారి చూపిస్తున్నాను అడిగా, దారి చూపించండి. మనం కూడా ఆ పొలానికి దారి చూపిస్తుందండి. ఆ పొలానికి దారి చూపించింది. నేను రెవెన్యూ శాఖ మంత్రి గారిని అడుగుతున్నాను, ఈ పొలానికి దారి నువ్వు పాస్ పుస్తకంలో పొలానికి దారి చూపిస్తున్నావు కదా, దారి చూపించడానికి గూగుల్ ఎర్త్ కి జియో కోఆర్డినేట్స్ ఎక్కడి మీకు అని అడుగుతున్నాను. జియో కోఆర్డినేట్స్ ఎక్కడి మీకు? మీరెక్కిన తర్వాత ఇప్పుడు దాకా సర్వే చేసి పాస్ పుస్తకం ఎక్కడన్నా ఇచ్చారా? ఎక్కడన్నా ఒక్క సింగిల్ విలేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఒక్కటంటే ఒక్క ఊర్లో మీరు కొత్తగా సర్వే చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినటువంటి 17,000 గ్రామాల్లో జగన్ గారు 6,000 గ్రామాలు పూర్తి చేసినట్టున్నాడు. మిగతా గ్రామాలు ఫేజ్ 2 కింద మీరు సర్వే పూర్తి చేశారా? పూర్తి చేసి ఎవరికైనా ఒక్క రైతుకి పాస్ పుస్తకం ఇచ్చారా? ఇచ్చారా అన్నా? ఇవ్వలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే సర్వే పూర్తి చేసి పాస్ పుస్తకాలు ఇచ్చారో ఈ పాస్ పుస్తకాలే, ఈ పాస్ పుస్తకం తీసుకుని ఈ కొత్త పుస్తకం ఇచ్చారు. జగన్ గారు ఎక్కడైతే సర్వే పూర్తి చేశాడో ఆ సర్వే పూర్తి చేసిన గ్రామాల్లో మాత్రమే జగన్ గారు పొందుపరిచినటువంటి ఈ రేఖాంశాలు, అక్షాంశాలు, ఈ కోఆర్డినేట్స్ వాడుకుని మీరు మళ్లీ కొత్త పుస్తకం ఒకటి ప్రింట్ చేసి దీంట్లో ఉన్న అంశాలనే యాజ్ ఇట్ ఈజ్ గా ప్రింట్ చేసి ఆ క్యూఆర్ కోడ్లో ఏం చేశారు? ఒక సరిహద్దుకి గూగుల్ మ్యాప్ కనెక్ట్ చేశారు. క్యూఆర్ కోడ్ లో ఇంకొక అంశం కలిపారు. ఆ క్యూఆర్ కోడ్ లో ఏం చేశారు? ఇంకొక అంశం కలిపి అది మ్యాప్ లోకి వెళ్ళేట్టు చూపించారు. మొత్తం వాడుకున్నదంతా జగన్ గారు చేసిన సర్వే కదా. జగన్ గారు చేసిన సర్వే తప్పితే మీరేం కొత్తగా చేశారని అడుగుతున్నాను. జగన్ గారు ఫోటో తీశారు, ముందు వెనక జగన్ గారు ఫోటో తీసేశారు, ఇంతే కదా. ముందు వెనక జగన్ గారు ఫోటో తీశారు. నేను మళ్లీ చెప్తున్నా, మొన్న చెప్పాను మళ్లీ చెప్తున్నాను. ఆయన పెద్దగా మాట్లాడుతున్నాడు. మీరు రెవెన్యూ మినిస్టర్ గారు కదా, రెవెన్యూ మినిస్టర్ గారు కదా మీరు. అసలు రెవెన్యూ గురించి మీకు ఏం తెలుసు, సర్వే గురించి ఏం తెలుసు అని అడుగుతున్నాను. ఏం తెలుసు? 1802లో మొట్టమొదటి సర్వే అయింది భారతదేశంలో. 1802లో మొదటి సర్వే అయితే మళ్ళీ ఆ మొదటి సర్వే అయినప్పుడు దాన్ని ఏం చేశారు? దాన్ని గ్రేట్ ట్రిగ్నామెట్రికల్ సర్వే, GTS, గ్రేట్ ట్రిగ్నామెట్రికల్ సర్వే అని చెప్పి GTS 1802లో సర్వే చేశారు. GTS పద్ధతిలో 1802 తర్వాత మళ్లీ ఎప్పుడయ్యా అంటే 1926లో మొదలుపెట్టి 1932లో మొన్నటిదాకా ఉన్నటువంటి సర్వే. ఇంకా భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మినహా ఇంకా చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ 1926 నుంచి 32 వరకు ఉన్నటువంటి సర్వేనే రీసెటిల్మెంట్ RSR నంబర్, రీసెటిల్మెంట్ రిజిస్టర్ ప్రకారం జరిగినటువంటి సర్వేనే కొనసాగుతుంది. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసినటువంటి 6,000 గ్రామాలు, రెవెన్యూ గ్రామాలు మినహా మిగతా అన్ని గ్రామాల్లో కూడా RSR దాఖలనే నడుస్తుంది కదా. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత జగన్ గారు పూర్తి చేసిన ఊళ్ళలో మాత్రం RLR కింద వస్తుంది, రీసర్వే ఆఫ్ ల్యాండ్ రిజిస్టర్ అని. రీసర్వే
ల్యాండ్ రిజిస్టర్ అని చెప్పని ఆర్ఎల్ఆర్ కింద